కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల మోసంపై హస్తం సీనియర్ నేతలే తనని అభినందిస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్ ఉందన్నారు కేటీఆర్. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్న రైతులకు నీళ్లివ్వలేకపోయారని విమర్శించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి తనకు అభినందనలు వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి అక్రమాలపై బీజేపీ నేతల మౌనం ఆశ్చర్యం కలిగిస్తోందని పోస్ట్ చేశారు కేటీఆర్. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా రైతులకు సాగునీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు సర్కార్ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు. గన్లను పూడ్చి రైతులకు నీళ్లివ్వడం ప్రభుత్వానికి చేత కాదా అని ప్రశ్నించారు. తర్వాత మెదక్ జిల్లా గోమారంలో నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పరామర్శించారు హరీష్ రావు. ఖమ్మంలో ఆ రోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది. ఇప్పటి వరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే. దాన్ని దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు రిపేర్ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏ ఒక్క కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రైతు బంధు రుణమాఫీ చేయకపోతే హస్తం పార్టీ నాయకులను రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వమన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. 83.87 టీఎంసీలు ఈ రిజర్వాయర్ల నీలాగినాయి. ఇది అనంత సాగర్ దగ్గర, రంగనాయక సాగర్ దగ్గర, మల్లన్న సాగర్ దగ్గర ఈ కొత్త రిజర్వాయర్లు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకున్నా తెలుసు అంటే మేడిగడ్డ ప్రాజెక్టు మన వర్షానికి వచ్చినటువంటి నీళ్ళకి ఉడకపోతుంది అనుకున్నారు. మనం ఉడకపోతుంది ఇది ఇంకా బదనాం చేద్దాం అనుకున్నారు. బ్రహ్మాండంగా నిలిచింది. లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇలా దళిత బంధుని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని, నేను ఇంతకు ముందు కూడా హెచ్చరించిన, మీరు టైం ఇస్తా అని చెప్పినా మీ టైంలో నాకు అసెంబ్లీలో చేస్తామని చెప్పాను. మీరు చెయ్యకపోతే రేపు ఖచ్చితంగా రాణ కుటుంబాలందరితోని భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడించే రోజు వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను సందర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బండ్లగూడ పీఎస్ కు తరలించారు పోలీసులు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుంటే ఎలా హౌస్ అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి, ఆగమ్య గోచరంగా రోగుల పరిస్థితి, ఈరోజు మేము 3 కలిసి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామంటే 4 గంటల నుండే 10ల సంఖ్యలో పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, అక్రమ అరెస్టులకు పరాకాష్ట. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. హాస్పిటల్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శాంతియుతంగా దవాఖానాను సందర్శించేందుకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు.